అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి మే 26 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇటువంటి విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఇప్పుడు అందకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. సమస్యలు అంటే ఉండరు కదా, మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషీయబన్ను. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ. మీరు కొరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కొరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు ఈ మిథున రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము ఎటువంటి శుభఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందామండి. రేపటి రోజున బుధగ్రహ ప్రభావం బలంగా ఉండడం వల్ల మిథున రాశి వారికి మాట తీరు, తెలివితేటలు, కమ్యూనికేషన్లు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చంద్రుని అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుజ ప్రభావం కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. ఇక ఈ మిథున రాశి వారు మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1-2-3 పాదాలు ఈ మిథున రాశి పరిధిలోకి అయితే వస్తారనమాట. ఈ మిథున రాశి వారికి రేపటి నక్షత్రం కూడా అన్ని రకాలకు కూడా అంటే మీకు రేపటి అదృష్ట సంఖ్య 5 అండి. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. శుభ సమయము ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. రేపటి రోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణము అండా కూడా అనుకూలంగా ఉంటుందండి. రేపటి రోజున విష్ణుమూర్తి ఆలయంలో తులసి దళాలు సమర్పించి ఓం నమో నారాయణ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఇదివరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే రేపటి నుండి మీ జీవితం మరొక ఎత్తు అని చెప్పుకోవాలండి. రేపటి రోజున మీ జీవితం అన్నాక కూడా అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతుందని చెప్పాలి. రేపటి రోజున మీ జీవితంలో ఈ సందేహం అయితే ఎటువంటి లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల్లాగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుంది. అలాగే రేపటి రోజు సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా కానీ కష్టాలు, నష్టాలా, లేదా మీకు ఏదైనా కానీ మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనేటువంటి అంశాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదండి. అసలు రేపటి రోజు మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా రేపటి రోజు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాబట్టి వీడియోనైతే మనసు పెట్టి వినండి. ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు, ఏంటో తెలియదు కానండి, వీరు ఎప్పుడు కూడా కష్టాలు అనిపిస్తున్నప్పుడు కూడా ఏంటంటే జాతక పరంగా చూసినట్లయితే వీరి అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికి సహజంగానే వస్తూ ఉంటాయండి. కానీ వీరికి మాత్రం సహజంగా కష్టాల్లో వీరు ఉన్నప్పుడు కూడా డబ్బు పరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధలు కలిగించేటువంటి సంఘటనలు అనేవి వీళ్ళని పలకరించడము. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా వీరిపై కనిపిస్తూనే ఉంటుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి గమనించినటువంటి కుటుంబాల్లో పుట్టివారై ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారండి. అయినప్పటికీ ఏంటంటే వీరికి ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా కండి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గురిచేసే కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలు అయితే, ఎన్ని అవమానాలు అయితే ఎదుర్కొంటారో అటువంటి కష్టాలు మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా మీరు ఎన్నో కోట్లు సంపాదించిన, ఎంత ఆస్తి ఉన్నా కానీ మీ వెనుక ఉన్నటువంటి అన్ని రకాల కూడా మీకు కష్టం ఏంటనేది మీకు మాత్రమే తెలుసు. ప్రత్యేకంగా ఎవరు కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఎటువంటి మంచి మనుషులు మీరు, అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం మీ యొక్క నరనరాలు జీవించుకుపోయి ఉంటాయి. ఇక ఎంత అదృష్టవంతులంటే అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులండి. ఇక మీకు చిన్న వయసు నుండే బరువు బాధ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కష్టాలు అనేవి మీ నీడలా వెంటాడుతున్నాయి. ఇలాంటి మీ జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని ప్రవేశించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా మీ యొక్క పనుల్లో, మీ లోకంలో ఏదో మీరు నిమగ్నమై ఉండిపోతారు. అయితే మీలో ఉండేటువంటి ప్రత్యేకమైన ఆకర్షణ చాలా ఉంటాయండి. ముఖ్యంగా మిమ్మల్ని గమనించినట్లయితే కనుక
చాలా అందంగా ఆకర్షణీయంగా హుందంగా ఉంటారు. అలాగే ఈ రాశి జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చండి చాలా చక్కటి రూపలావణ్యంతో చాలా పొడుగ్గా ఉంటారు. చూడగానే ఎవరినైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకి ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం అయితే లేదండి. అంత చక్కటి రూపము మీ సొంతం. మరి మీకు సంబంధించినటువంటి వ్యక్తులంటే మగవారు కావచ్చు ఆడవారు కావచ్చండి హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే పురుషులు కావచ్చు చాలా అద్భుతంగా మీ యొక్క మాట తీరు కానీ లేదంటే ఏడు వ్యక్తులు కూడా మీతో మాట్లాడని చెప్పి ప్రయత్నాలు చేసే విధంగా మీ యొక్క యాటిట్యూడ్ అనేది అలా ఉంటుందన్నమాట. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎటువారు ఏదైనా మోసం చేసినా కూడా అందులో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇది మంచిది కాదని చెప్పి వారితో నచ్చజెప్పేసి మీరు ప్రయత్నం కూడా చేస్తారు. మీ యొక్క దైవ నిర్ణయాన్ని విధిని కూడా మీరు చక్కగా మార్చేటువంటి శక్తి మీపై ఉంటుందండి. దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి మనుషులు. అదేవిధంగా మాకు ఈ పని ఉండదా, మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధనపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకునేటువంటి పనిని సాఫీగా సాగిపోయి భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తారు అనేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం మీరు అసలు తీసుకోకండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ సంఘటన ఏంటో మీరు ఎప్పుడైనా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనే కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ధనలాభమే కావచ్చు, ఒకంత అదృష్టం ఒకంత దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. అంటే కొంతమంది వ్యక్తులకి ఏంటంటే అనూహ్యపరమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు ఇక దక్కకూడదనేటువంటి దక్కవలసిన అవసరం లేదనేటువంటి పరిస్థితి ఆస్తిపాస్తులు కానీ డెప్యూటీ మిమ్మల్ని పలకరించడం జరుగుతాయి అన్నమాట. ఇదైతే ఒక అనూహ్యమైనటువంటి సంఘటనే కదండి. మీకు కూడా తీరేటువంటి ఒక సంఘటన ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. ఇక సంపాదన కూడా డెప్యూటీ మీకు రెట్టింపు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకు ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. శుభ సమయం అనేటువంటి కూడా రేపు చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ రేపటి రోజు వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదా బయట వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు కూడా రేపటి మీకు ఎదురవుతున్నాయని చెప్పుకోవాలి. అనుకునే పరిచయాలు మీ జీవితంలో రేపటి కలగబోతున్నాయండి. ముందు రోజుల్లో కూడా ఒక మంచి స్నేహపూర్వకంగా కావచ్చు, ఒక స్నేహబంధమే కావచ్చు, లేదంటే ఒక ప్రేమ బంధమే కావచ్చు అండి. ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధంగా నిలబడబోతున్నారు. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి మీరు స్టార్ట్ చేస్తారని చెప్పుకోవాలండి. అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తిని మీరు రేపటి కలుసుకోవడము, వారికి మీ మాట తీరు అలాగే మీ యొక్క గుణగుణాలు నచ్చడము, వారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడము, ఇలాంటి విషయాలు కూడా రేపటి జరగబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటిన ఈ రాశి కంటే కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీకు రేపటిన అన్ని రకాలు కూడా మీరు తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు రేపటిని తీసుకోకుండా ఉండటం అయితే చెప్పదైన సూచన అండి. అదేవిధంగా రేపటిన ఈ రాశి వారికి అన్ని రకాలను కూడా అనుకూలంగా ఉన్న మీరు ఏమన్నా చేస్తాడు మాత్రం రేపటిన మీరు అందగా కూడా పరిశీలించి చేయటం అయితే మంచిదన్నమాట. అదేవిధంగా రేపటిన ఈ రాశి వారికి శివాలయంలో అభిషేకం చేయించుకోవడం మంచిదండి. ఖచ్చితంగా కూడా రేపటిన మీరు ఇదే సరే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత అవసరం పొందడము ముఖ్యం అనమాట. రేపటిన ఉద్యోగస్తులకి అధికారులకు ప్రశంసలు దక్కే అవకాశం కూడా ఉందండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలుగుతుందండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిదండి. ఇక కుటుంబ సభ్యులతో ఆనందం గడుపుతారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా సాయంత్రం పరిష్కారం అవుతాయి. స్నేహితుల యొక్క సహాయం మీకు రేపటిన ఉపయోగపడుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. తలనొప్పి, అలసట వంటి చిన్న చిన్న సమస్యలు రాబోతున్నాయి. ఎక్కువగా నీరు త్రాగడం మంచిదండి. ఆహారంలో నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇక విద్యార్థులకి చదువుపై దృష్టి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువుల యొక్క సహాయం లభిస్తుంది. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపండి. శుభ సమయం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల వరకు. ఈశాన్యం దిక్కు మీకు అన్న కూడా రేపటి శుభ ఫలితాలను కలిగిస్తుందండి. అదేవిధంగా రేపటిన శివనామస్మరణ, శివాలయ దర్శనం అన్నకలు మేలు చేస్తుంది. శివనామస్మరణ జపిస్తే మానసిక ప్రసన్న ఖచ్చితంగా లభిస్తుందండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగులేస్తే ఆలస్యమైన విజయాలు మాత్రం ఖచ్చితంగా మీ చేతికి రేపటి దక్కబోతుందని చెప్పుకోవాలి. మరి తెలుసుదాకా రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరో వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.